అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో అన్ఎన్ఎంఎస్ నోటిఫికేషన్ అయితే 2022కి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎగ్జామ్ డేట్ అయితే మనకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడైతే మనకి ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అంతేకాదు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేశారనమాట. నిజానికి October 31 అనేది డెడ్ లైన్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే దాన్ని అయితే డేట్ అయితే పెంచారనమాట. సో దాని గురించి ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇదైతే మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్స్ వాళ్ళ యొక్క మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, సో బీఎస్సీ వాళ్ళది. సో ఇందులో మనకి ఎన్ఎన్ఎంఎస్ సంబంధించి అప్డేట్స్ అయితే ఒక 2 ఇచ్చారనమాట. అప్డేట్స్ ఒకసారి చూద్దాం. సో మీరు కూడా దీని వెబ్సైట్ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే డౌన్కి వస్తే మీకు అక్కడ ఎన్టీఎస్సీ అండ్ ఎన్ఎన్ఎంఎస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మీరు ఎన్ఎన్ఎంఎస్ని ఓపెన్ చేయండి. సో అప్పుడు ఇంకో ట్యాబ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ ట్యాబ్లో మనకి ఏమైందంటే కొన్ని న్యూస్ ఫ్లాష్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం. డేట్ ఎక్స్టెన్షన్ ఒకటి కనిపిస్తుంది, ఎగ్జామినేషన్ డేట్ కనిపిస్తుంది అండ్ అప్లికేషన్ రిసీవింగ్ అయితే కనిపిస్తుంది. అప్లికేషన్ రిసీవింగ్ అనేది ఓల్డ్దే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ చూద్దాం ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ చూసినా మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఎగ్జామ్ డేట్ అనేది అంటే 15th నవంబర్ వరకు పొడిగించినట్టయితే మనకైతే చెప్పారనమాట. అప్లికేషన్ డేట్ అనమాట. సో ఇక్కడైతే ఇది మనకు తెలుస్తుంది. సో మిగతా అనేది యాజ్ వెల్ ప్రాసెస్ అనమాట. ఇక తర్వాత ఎగ్జామ్ డేట్ గురించి చూద్దాం. ఎగ్జామ్ డేట్కి సంబంధించి అయితే రీసెంట్గా మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇదైతే మీరు చూడొచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు ఇప్పటి వరకు 62,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఓకే, సో మరింత మంది విద్యార్థులు నమోదు చేసుకునే నిమిత్తం 15/11/2022 వరకు అప్లికేషన్ గడువు పెంచడమైంది. ఈ పరీక్ష ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయాల్లో జరుగును. మరిన్ని వివరాల కొరకు సో సంచాలకులు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్ అయినటువంటి bsc.ab.gov.in అందుకని జిల్లా విద్యాశాఖ అధికారిని కానీ కలవచ్చని మనకి దేవానందరెడ్డి గారి పేరు మీద అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇదండి మనకి. ఓకేనా. సో మరి దీని ప్రకారం చూసుకుంటే మన ఎగ్జామ్ డేట్ అయితే మనకు చూడొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మనకి 15/11/2022 అప్లికేషన్ గడువు ముగిసిన తర్వాత 5/2/2023కి ఇచ్చారండి. అంటే ఓవరాల్గా ఎన్ని రోజులు టైం ఉంది? సో ఓవరాల్గా మనం చేసుకుంటే 80 రోజులు మనకి ప్రత్యేకంగా టైం అయితే ఉందండి. 80 డేస్ మాత్రమే ఉందన్నమాట. ఈ 80 రోజులు సద్వినియోగం చేసుకోండి. పండుగలు ఉన్నాయి, ఇంకా చాలా ఉత్సవాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ అయితే క్రియేట్ చేసుకుని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మా ఛానల్లో అయితే మీకు ఎప్పటికప్పుడు కంటెంట్ వస్తుంటుంది. అండ్ మీకు పెయిడ్ కోచింగ్ కావాలనుకుంటే సో ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఎస్ఎస్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు 50 రోజుల స్పెషల్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. 50 రోజుల్లో మీకు పూర్తిగా కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మోడల్ టెస్ట్లు కూడా పెడతారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జై హింద్.